నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణమస్తు. గురుగారు, మే నెలలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ మాసం అంతా కూడా? శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామపాదార్పణమస్తు. సింహరాశి వారు మే నెలలో సింహరాశి వారుగా మఖా నక్షత్రం 4 పాదాలు, అదే పుబ్బా నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు సింహరాశిలోకి సంభవిస్తారు. సింహరాశి వారికి లోపల అధైర్యం ఉంటుంది. తన మీద తనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. పక్కవారు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టుగా రామనామం ఇక్కడ ఎందుకు చెప్పాను అంటే, సింహరాశి వారికి తనను తాను అధైర్యయుక్తంతో ఉంటాడు కాబట్టి ఏదో తనకు తెలియనటువంటి బలాన్ని ఇవ్వాలి అంటే కనుక అది శ్రీరాముడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. కాబట్టి నిత్యము కూడా రామజపం చేయడం అనేటువంటిది, మే నెలంతా కూడా రామజపం చేయడం అనేటువంటిది సింహరాశి వారికి మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఆడవారు కానీ మగవారు కానీ కాస్త ఇబ్బందులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి అంటే, నీ వల్లే జరుగుతోంది, నువ్వు లేకపోతే మేము బాగానే ఉండేవాళ్ళం, అప్పుడు నువ్వు చెప్పిన మాట వల్లే మేము ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం అనేటువంటి విధానం రావడం. తర్వాత కాసేపు అయిన తర్వాత, అంటే 1-2 రోజులు దాటిన తర్వాత, లేదు మనం అపార్థం చేసుకున్న ఆ వ్యక్తిని, అతను చెప్పింది ఖచ్చితం అని మళ్ళా 2 రోజుల తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు. కాబట్టి ఈలోపు మనం మనక్షోభ అనేటువంటిది ఏర్పడాలి. ఈ మనోధైర్యం కొరకు రామనామం జపం అనేటిది చాలా మంచిది. విద్యార్థులకు మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగులు ఒక స్థానం అనేటువంటిది మారుతుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు అయితే మాత్రం ఖచ్చితంగా మే నెలలో జరుగుతుంది. ప్రమోషన్లు కావచ్చు, శాలరీలు ఇంక్రిమెంట్ చోటము కానీ, లేకపోతే ఆర్థిక పరంగా నిలబడేటువంటి అవకాశం కూడా వీళ్ళకి ఏర్పడుతుంది. విదేశాలకు కూడా ట్రై చేసుకోవచ్చు గురుగారు. విదేశాలకు వెళ్ళేటువంటి వారు మే నెలలో ఖచ్చితంగా 1వ తారీఖు నుంచే ప్రారంభం చేసుకోండి. శ్రీకారం చుట్టుకోండి. మంచి ఫలితాలు అనేవి ఏర్పడుతుంది. మీలో అధైర్యం ఉన్నా కూడా ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు పక్కనే నిలబడతారు. ఏం కాదు నువ్వు పెట్టిన చూసుకుంటానులే అనేటువంటి ధైర్యం ఇచ్చేవాళ్ళు పక్కనే వస్తారు. కాబట్టి విదేశాలకు వెళ్ళేవారు 1వ తారీఖునే శ్రీకారం చుట్టుకోండి. 1వ తారీఖు నుంచి మీరు అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పూజ చేయించుకోండి. మే 1 అక్కడి నుంచి మీకు మంచి అవకాశాలు అనేటువంటిది ఏర్పడుతుంది. మనోధైర్యం అనేటువంటిది మిమ్మల్ని గుర్తించడానికి పక్కన మీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఏర్పడతారు. నూతన వస్త్రాలు కానీ వస్త్ర విషయాలు కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే వస్త్రాలు అనేటువంటివి చిరిగిపోవడమనో, లేకపోతే ఏంటంటే సింహరాశి వారికి వస్త్రానికి సంబంధించిన ఇబ్బందులు కలుగుతుంటాయి. అంటే తెలియకుండానే దేవాలయంలో వస్త్రాలు కారడం, లేకపోతే వాటి మీద అగరబత్తులు పడ్డము, ఇటువంటివి మే నెలలో కొంచెం జరుగుతూ ఉంటాయి. వస్త్రానికి సంబంధించి కొంచెం లోటు అనేది సింహరాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది. రైతుకి మంచి ఫలితాలు ఉంటాయి. సరే, మన యొక్క పంట దిగుబడి కరెక్ట్గా వచ్చింది, నేను నష్టపోలేదు, లాభపోలేదు, కరెక్ట్గా ఉన్నాను నేను అనేటువంటి నమ్మకం, న్యాయమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. సినీ పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇంతకుముందు రాని అవార్డులు కూడా వచ్చేటువంటి అవకాశం, మనవాడి అనేటువంటి మనోధైర్యం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా సింహరాశిలో వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకున్న వారు ఈ 3వ తారీఖు నుంచి కూడా వ్యాపార సంబంధితమైనటువంటి ప్రారంభాలు చేసుకోండి. ఎలాంటి వ్యాపారం లాభదాయకం అంటారు గురుగారు వీళ్ళకి? ఆహార ధాన్యాలు అమ్మడం, లేదా ఈ యొక్క ఆక్వేరీ ఫిషెస్, రొయ్యలకు సంబంధించిన వ్యవస్థలు పెట్టుకోవడం చాలా మంచిది. ఇవి 2 అయితే లాభదాయకత్వంలో మే నెలలో సింహరాశి వారికి లభిస్తుంది. పైగా రాజకీయంలో ఒక మాట పెరగడము, సరే మిమ్మల్ని నమ్మొచ్చామండి అనగా నేను చేస్తానని మనోధైర్యం వాళ్ళకి కలగజేయడము, మీకు అనూహ్యమైన స్పందన రావడం అనేది సింహరాశి వారికి జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా సింహరాశి వారి ఆరోగ్యాన్ని దగ్గరికి వచ్చేసరికి మెడ దగ్గర వ్యవస్థను కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకోండి. ఈ మెడ నరాలు లాగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 12వ తారీఖు సోమవారం పౌర్ణమి, స్వాతి నక్షత్రోక్తం. సింహరాశి వారు ఏదన్నా లక్ష్మీదేవి దేవాలయానికి కానీ, లేదా శ్రీమన్నారాయణుడి దేవాలయానికి కానీ వెళ్ళి నారాయణుడి పాదాల దగ్గర తులసి దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీదేవికి పద్మాలతో, కమలాలతో పూజ చేయడం అనేటువంటి చాలా మంచి ఫలితం ఏర్పడుతుంది. నేనున్నాను అనేటువంటి ధైర్యం నారాయణుడు కేవలం కలగజేస్తూ ఉంటాడు. కావున నారాయణ దేవాలయం 12వ తారీఖు సోమవారం దర్శనం చేయడం చాలా మంచి ఫలితాలు అనేటువంటివి కనబడుతూ ఉంటాయి.
ఇక గురుగారు వీళ్ళకి ఆకస్మిక ధనప్రాప్తి లాంటిది ఏమన్నా సూచిస్తున్నాయేమన్నా? ఇంతకు ముందు కోర్టు వ్యవస్థలో ఏదైతే ఉందో నాకు రాదు, ఇది మన వల్ల కాదు అనేటువంటిది ఏదైతే ఉందో అదైతే వస్తుంది. ఖచ్చితంగా అది వచ్చేటువంటి అవకాశం సింహరాశి వారికి మెండుగా కనబడుతుంది మే నెలలో. దీన్నే ఆకస్మిక ధనము అంటారు. మనం ఊహించుకోండి, వదులుకున్నది అది ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అనుకోకుండా దగ్గరికి వచ్చేసి మనం విడిచిపెట్టేసాం, అది మనల్ని అనుకుని మనకు కూడా వస్తుంది సింహరాశి వారికి. ఓకే, ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? అన్యోన్యత వ్యవస్థలో నడుస్తూనే ఉంటుంది. వివాహం ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో వారు మే నెల 15వ తారీఖు నుంచి సంబంధాలు చూసుకోవడము అనేటువంటి శ్రీకారం చుట్టండి. వివాహం చేయాలి అమ్మాయికి అనుకుంటున్న వారు సింహరాశి వారు 15వ తారీఖున మీ అమ్మాయికి సంబంధానికి శ్రీకారం చుట్టుకోండి. మంచి ఫలితాలు అనేటువంటిది ఏర్పడుతుంటాయి. వీళ్ళకి శత్రువుల నుంచి ఇబ్బంది అని కనిపిస్తున్న గురుగారు, అంటే కనబడిన శత్రువులు కావచ్చు? వాస్తవానికి సింహరాశి వారికి ఎప్పుడూ శత్రువు పొంచే ఉంటాడు. సింహరాశి వారి లక్షణం ఏంటంటే ఎప్పుడు నిరంతరము తగు జాగ్రత్తలోనే ఉండాలి. తను ఇప్పుడేనే కాదు, ఈ సంవత్సరాంతం జాగ్రత్తగానే ఉండాలి. కానీ నమ్మినా కూడా మోసం చేసేటువంటి అవకాశం మే నెలలో లేదు. మే నెలలో మీరు నమ్మి ఏ అవకాశం ఇచ్చినా మిమ్మల్ని అయితే ఈ నెల అయితే మోసం చేయడు. వచ్చే నెల అనేది తదుపరి ఎపిసోడ్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే గురుగారు, ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు వీళ్ళకి ఉంటాయి అంటారు గురుగారు? సింహరాశి వారికి అనూహ్యమైనటువంటి ఫలితాలు లభించాలి అంటే కనుక మే అంతా కూడా రామజపం వల్ల కానీ లేదా నారాయణుడి యొక్క సుదర్శన మహామంత్రాన్ని వినడం వల్ల కానీ చేసుకోవడం మంచిది. 90% సింహరాశి వారు మే నెలలో ఏదన్నా దేవాలయంలో సుదర్శన యాగాలు జరిగితే అక్కడ పాల్గొండి. సుదర్శన యాగాలు ఏమీ జరగడం లేదు గురుగారు, ఏదన్నా తక్కువలో ఇంట్లో అయ్యేటువంటి రెమెడీ ఏదన్నా ఉంది అంటే కనుక ప్రతినిత్యము శనివారం మాత్రం ఖచ్చితంగా 5:30 లోపు నెయ్యి దీపాన్ని మాత్రం వెలిగించండి. తులసి దళం ప్రతినిత్యము మీ యొక్క దేవుడి మందిరంలో ఖచ్చితంగా నారాయణుడి ప్రతిమ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరింట్లోనూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమ లేకుండా ఏ ఇల్లు ఉండవు. కాబట్టి నారాయణుడి పాదాల దగ్గర తులసి దళం పెట్టండి. మే అంతా కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటి పొందే అవకాశం కలుగుతూ ఉంటుంది. గురుగారు, అలాగే ఆ యాగంతో పాటు విశేషంగా ఉన్న దానాలు కూడా చేసుకుంటే? సింహరాశి వారు మినుములు దానం చేయడం కొంచెం మంచి విషయం. మినుములు దానం చేయడం వల్ల వారికి మంచి ఫలితాలతో పాటుగా తన్ను ఎవరైతే మోసం చేద్దాం అనుకున్నా వాళ్ళ మనసులు కూడా మారే అవకాశం కనబడుతూ ఉంటుంది. ఈ మినుములు దానం అనేటువంటిది శనివారం రోజున దానం యుక్తం చేయండి. దానంతో పాటు బ్రాహ్మణుడు కూడా తగు దక్షిణ ఇచ్చి దానం చేయండి. గురుగారు ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.